హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ కూడా ఏపీ అండ్ తెలంగాణలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఎలాంటి అప్లై ఫీ కూడా లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. 10th పాటు ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. మీకు కొద్దిసేపటికైతే మీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. చదవండి. గాయ్స్, ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు మనకి రిలీజ్ అయింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే అధికారికంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీకు ఏ స్పోర్ట్స్ గేమ్ అంటే ఇష్టం డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలపండి. అంటే మీరు ఏ గేమ్ ఆడతారు ఎక్కువగా, క్రికెటా, వాలీబాలా, చెస్సా, క్యారమా, సో ఏదైతే అది డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఇక మనము పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి. సీరియల్ నెంబర్ ఫస్ట్లో స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. లెవెల్ 4th ప్రకారం 25,500 నుంచి 81,000 వరకు మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. సో దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇలా మనకి చాలా అలవెన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కలుపుకుంటే మనకి లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం అయితే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 28 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 4th ప్రకారం ఈ పోస్టులకి కూడా 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అంటే అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మన హ్యాండ్కి వచ్చేసి 30,000 వరకు అయితే సాలరీ పొందొచ్చు అనమాట. టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఆన్లైన్ విధానంలోనే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ 4th పాయింట్ కూడా గమనించవచ్చు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకైతే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 పోస్టులకైతే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అనమాట. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకైతే మాత్రం మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్. ఈవెన్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి January 1, 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి పోస్టులకి లేదా ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 27 years, మల్టీ టాస్కింగ్కి సంబంధించి 18 నుంచి 25 years వరకు ఇక్కడ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. జనరల్ ఓబీసీ వాళ్ళకి సంబంధించి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఎలా ఉంటాయో ఇక్కడ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. జాబ్స్కి మనము ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు, 5th April అని చెప్పేసి. సో ఈ యొక్క డేట్లోపు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు, incometaxhyderabad.gov.in. ఇది మనకి గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్కి అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా బ్రో, మరి మా దగ్గర లేదు అనుకుంటే సో చాలామందికి అయితే ఉంటుంది. నార్మల్గా అయితే స్కూల్ లెవెల్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎలిజిబులే కాబట్టి మీకు చెప్తున్నాను. సో చాలామంది దగ్గర ఉంటుంది స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఒకరికి యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి సో చాలా రేర్గా మనకి ఈ యొక్క ఆపర్చునిటీ వస్తుంది. మనకి రెగ్యులర్గా ఇలాంటి నోటిఫికేషన్స్ పడవు కాబట్టి సో డెఫినెట్గా షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను.
ఇక్కడ మీకు ఈవెన్ స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ మనకి ఏ స్పోర్ట్స్లలో ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. టోటల్గా మనకు వచ్చేసి అబ్బాయిలకి సపరేట్గా అమ్మాయిలకి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మెన్ క్యాండిడేట్స్కి 41, ఉమెన్ క్యాండిడేట్స్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఆ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి డిసిప్లిన్ అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ అథ్లెటిక్స్కి సంబంధించి ఇద్దరికి వేకెన్సీస్ ఉన్నాయి, మెన్ అండ్ ఉమెన్. బ్యాడ్మింటన్, అలాగే బిలియార్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, అలాగే బ్రిడ్జ్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, అలాగే హాకీ, కబడ్డీ, స్క్వాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ అండ్ వాలీబాల్. సో ఈ విధంగా మనకి 17 స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే గేమ్స్ ఉంటాయో సో వాటిల్లో ఇక్కడ వేకెన్సీస్ని అయితే మనకి ఈ యొక్క స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ త్రూగా అభ్యర్థులను అయితే డైరెక్ట్గా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, రిక్రూట్మెంట్కి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు. జస్ట్ మీకు స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఎలా మీ దగ్గర ఉంటే అది మనము ఎలా ఫిల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఫామ్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. మీకు ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి సంబంధించి ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ పర్టికులర్గా మనకి ఏదైతే స్పోర్ట్స్ గేమ్స్ అనేవి ఇచ్చారో సో వాటిలో మీకు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో సర్టిఫికేట్ ఉంటే ఫామ్ 1 అనేది మీరు అవార్డ్ చేయడం జరుగుతుంది. ఫామ్ 1 అనేది ఫిల్ చేయాలి. నేషనల్ లెవెల్లో సర్టిఫికేట్ ఉంటే ఫామ్ 2, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కు సంబంధించింది ఉంటే ఫామ్ 3, నేషనల్ లేదా స్పోర్ట్స్ లేదా గేమ్స్ స్కూల్ లెవెల్లో ఉంటే మీకు దానికి సంబంధించి ఫామ్ 4 అన్నమాట. సో ఈ విధంగా మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాటిలో ఉంటే కూడా ఫామ్ 5 అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ స్కూల్ లెవెల్లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణ రీజియన్లోనే పోస్టింగ్ ఇస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే 11th పాయింట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది మనకి ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్. సో తప్పనిసరిగా ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో డెఫినెట్గా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.